హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఏం స్టార్ట్ చేయబోతున్నాం అంటే సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి 13th చాప్టర్ అయినటువంటి స్టాటిస్టిక్స్ అనేటటువంటి లెసన్ని స్టార్ట్ చేస్తున్నాం అండి మ్యాథమెటిక్స్లో. సో అందరూ కూడా హెడ్డింగ్ పెట్టుకోవాలండి. ఇది పేజ్ నెంబర్ 171లో ఉంది టెక్స్ట్ బుక్లో. మీరు అందరూ కూడా టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకోండి. నేను ప్రాబ్లం రాయండి అని చెప్పినప్పుడు టెక్స్ట్ బుక్ చూసి ప్రాబ్లం రాయాలి. నౌ లెట్ us see వాట్ ఈజ్ మెంట్ బై దిస్ స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? మనం మ్యాథమెటిక్స్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం చేస్తూ ఉన్నప్పుడు, అంటే ట్రిగనోమెట్రీ కావచ్చు, లేదా సర్కిల్స్ కావచ్చు, లేదంటే మీరు లీనియర్ ఈక్వేషన్స్ కావచ్చు, మనం ఏం చేస్తామంటే ఒక ప్రాబ్లమ్ని తీసుకొని ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఎలా ఉంది, దాని యొక్క మెథడాలజీ ఏంటి అనేది మనం మ్యాథమెటిక్స్లో చూస్తాం. కానీ రియలిస్టిక్గా శాంపిల్స్ని కలెక్ట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను తీసుకుని ఆ డేటా నుంచి ఒక ప్రిడిక్షన్ ఇవ్వడానికి కానీ, డేటా మొత్తాన్ని అనాలిసిస్ చేయడానికి కానీ, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి మ్యాథమెటిక్స్ ఏంటి అంటే స్టాటిస్టిక్స్ అనమాట. సపోజ్ ఇది ఇండియా. సో ఈ ఇండియాలో నేనేం చేయదలుచుకున్నానంటే ఏదో ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ ఏరియాలో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నటువంటి బిజినెస్ ఏంటంటే, సపోజ్ నేను ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ సాఫ్ట్వేర్ కంపెనీని నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు నేను తీసుకునేటటువంటి డేటా ఏంటి అంటే, ఇండియాలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్టేట్స్ అన్నిటిని తీసుకున్నాం అనుకోండి. ఇలా స్టేట్స్ అన్నిటినీ ఉన్నటువంటి స్టేట్స్ అన్నిటిని తీసుకున్నాం అనుకోండి. ఏ స్టేట్లో మనకి నేను పెడదాం అనుకున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, నాకు డేటా కావాలి అని చెప్పేసి నేను వెళ్ళి గవర్నమెంట్ని అడిగాను. గవర్నమెంట్ని ఎలా అడుగుతామండి? ఏదో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను ఏం అడిగానంటే, సో నేను సో బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, ఈ బిజినెస్ అనేటటువంటిది జావా సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటూ ఆ సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేసుకుంటూ నాకు కావాల్సిన బిజినెస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలి. ఈ జావా అనేటటువంటి దాన్ని ఏ స్టేట్స్ వాళ్ళ యొక్క యూనివర్సిటీస్లో నేను చెప్పిన విధంగా నాకు కావాల్సిన విధంగా నేర్పుతున్నారు, అంటే అడ్వాన్స్డ్ లెవెల్స్ ఎక్కడ నేర్పుతున్నారు, కోర్ జావా ఎక్కడ నేర్పుతున్నారు అని చెప్పేసి నేను అడిగాను అనుకోండి. వెంటనే ఏం చేస్తుందంటే ఆల్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి సిలబస్లన్నీ తీసుకొచ్చి ఒక ఫ్రేమింగ్ చేసి, ఇదిగో పలానా యూనివర్సిటీల్లో ఈ కోర్సును నేర్పుతున్నారు, ఇంజనీరింగ్ విభాగంలో దీనిలో నేర్పుతున్నారు, సిఎస్సిలో నేర్పుతున్నారు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో నేర్పుతున్నారు, డిగ్రీలో ఇక్కడ నేర్పుతున్నారు, పీజీలో ఇక్కడ నేర్పుతున్నారు అని చేసి మొత్తం డేటా అంతా ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ డేటా అంతా నేను తీసుకుని ఏం చేయాలి? ఏ ప్లేస్లో డెన్సిటీ ఎక్కువ ఉంది, డెన్సిటీ అంటే ఏంటి? ఏ ప్లేస్లో మనకి ఎక్కువ మంది ఈ విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే ఏ రాష్ట్రంలో ఉన్నారు, సో పలానా రాష్ట్రంలో ఎక్కువ మంది దీన్ని నేర్చుకుంటున్నారు అని చెప్పేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సపోజ్ X1 అనేటటువంటి ఒక స్టేట్లో చాలామంది ఈ టైప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు అనగానే నేను మైండ్లో నేను ప్రిడిక్ట్ చేసుకుంటాను, ఓకే నా కంపెనీని కనుక ఆ ప్లేస్లో కనుక స్టార్ట్ చేసినట్లయితే, లేదా ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి నేను ఇన్విటేషన్ పంపించినట్లయితే ఎక్కువ మంది మనకి హ్యూమన్ రిసోర్స్ దొరుకుతారు, అంటే ఎక్కువ మంది స్కిల్డ్ పర్సన్స్ నాకు దొరుకుతారు. సో ఇలా మనం ఏదైనా ఒక ప్రిడిక్షన్ చేయడానికి ఒక డేటాని మనం తీసుకుని ఆ డేటాని అనలైజ్ చేసి మన బిజినెస్ కావచ్చు, లేదంటే మన యొక్క ఫ్యూచర్ చేయబోయేటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించిన కావచ్చు ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి అంటే మనకి డేటా అనేది కలెక్ట్ చేస్తాము. ఈ డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటాని ఈజీగా అనలైజ్ చేయాలి. అంటే ఉదాహరణకి నేను ఇలా అన్నాను, సపోజ్ ఇండియాలో పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అని అన్నాను. మీరు ఏం చేస్తారంటే చాలామంది కూర్చుని వాళ్ళ పేరుతో సహా రాశారు. ఇది వాళ్ళ పేరు, ఈ పేరు గల వాళ్ళు ఈ వయసు ఎంత, ఈ పేరు గల వాళ్ళు వయసు ఎంత అని చెప్పేసి ఒక 140 కోట్ల మంది డేటా తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆ డేటా అంతా నేను చూసిన తర్వాత ఏమంటారంటే, ఈ డేటా నాకు ఉపయోగపడదండి అంట.
ఎందుకు ఉపయోగపడదు సార్? మేము ఇచ్చింది మీకు కరెక్ట్ డేటానే కదా మీకు ఇచ్చింది, దేనికి ఉపయోగపడలేదు అని అంటారండి. ఇందులో నాకు ఎవరు ఉంటారు? మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు. సో ఆ 2 గ్రూప్స్ని డివైడ్ చేయండి అన్నాను అనుకోండి, సారీ అండి ఆ డేటా తీసుకోవడం మర్చిపోయాం మేము జస్ట్ ఏంటంటే పేరు వాళ్ళ ఏజ్ తీసుకున్నామండి. సో అప్పుడు నాకు కావాల్సిన విధంగా డేటా ఉండదు. అర్థమవుతుందని చెప్పిన విషయం. కాబట్టి ఏదైనా డేటా మనం ఇచ్చినప్పుడు అది అన్గ్రూప్డ్గా కనుక ఉన్నట్లయితే, అంటే ఈ గ్రూప్ ప్రకారంగా వీళ్ళు ఉన్నారు, ఈ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం కరెక్ట్గా డేటాని కనుక ఇవ్వకపోతే ఎదురుగుండా ఉన్న వాళ్ళు ప్రిడిక్షన్ చేయటం అనేటటువంటిది లేదా తెలుసుకోవటం అనేటువంటిది చాలా కష్టం. ఉదాహరణకి నేను ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పథకాన్ని అమలు చేద్దామని అనుకున్నా. ఏదో ఒక గవర్నమెంట్ డెసిషన్ చెప్పారు, నా పైన ఉన్న హైయర్ అథారిటీ నాకు ఇచ్చారు ఆర్డర్. ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గర్ల్స్ అందరికీ కూడా, ఎవరైతే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో సిలిండర్స్ 3 సిలిండర్స్ ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాము, అలా అయితే ఎంత ఖరీదు అవుతుందో మీరు చెప్పండి అని అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న డేటా అంతా కలెక్ట్ చేసినప్పుడు ఫిమేల్ పర్సన్స్ యొక్క డేటా అంతా కలెక్ట్ చేశాను అనుకోండి. ఆ ఫిమేల్ పర్సన్స్ డేటా కలెక్ట్ చేసుకుని, సార్ మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని లక్షల మంది ఉమెన్ ఉన్నారు అని అన్నాను అనుకోండి, ఎదుర్కొన్న హైయర్ అథారిటీ ఏమంటారు? వాళ్ళల్లో ఎంతమందికి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి? హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారనుకోండి, హస్బెండ్ పేరున గ్యాస్ కనెక్షన్ ఉందనుకోండి, అప్పుడు వైఫ్కి నేను తీసుకెళ్ళి ఏమి ఇవ్వలేను కదా, నేను అనుకున్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయలేను కదా. సో ఎంతమందికి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అని అంటే, సారీ అండి ఆ డేటా మర్చిపోయానంటే కుదరదు. కాబట్టి స్టాటిస్టిక్స్ ఏం చేస్తుంది అంటే టోటల్గా ఉన్నటువంటి డేటా, అతని యొక్క పేరేంటి, వయసు ఏంటి, మ్యారిటల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి, లేదా ఇంకోటి ఏంటని మొత్తం అంతా కూడా డేటాని కలెక్ట్ చేసి మనకిస్తుంది. సో స్టాటిస్టిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఆ మ్యాథమెటిక్స్లో ఏం చేస్తుందని డేటాని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన డేటాని ఏం చేస్తుంది? ప్రెజెంట్ చేస్తుంది. అంటే నాకు తీసుకొచ్చిస్తుంది, ఇలా ప్రెజెంటేషన్ చేస్తుంది. ఈ ప్రెజెంట్ చేసినటువంటి డేటాని నేను 2 ఫామ్స్లోనూ నాకు కావాలన్నా కూడా వాళ్ళు ఇవ్వాలి. గ్రూప్డ్ డేటాగా ఇవ్వండి ఇదే డేటాని, అదే అన్గ్రూప్డ్ డేటాగా ఇవ్వండి అన్నా కూడా 2 డేటాస్ని వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయగలగాలి. అలా ప్రొవైడ్ చేస్తే ఏ మ్యాథమెటికల్ ఫార్ములేషన్స్ నేను యూస్ చేసినట్లయితే చాలా తొందరగా ఆన్సర్ చెప్పగలుగుతాను. నా పైన హైయర్ అథారిటీ ఉన్నారు, ఆ హైయర్ అథారిటీ అన్నారంటే ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పాను సార్ సురేష్ గారు అన్నారు. అనంటే హాఫ్ అన్ అవర్లో నేను ఎలా చెప్పాలి? ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 అని చెప్పేసి నేను ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, టైం అంతా అయిపోతుంది. లక్షల మందిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో కంప్యూటర్లో పెట్టి క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, కంప్యూటర్లో డేటా అంతా ఎక్కించేసాను సిస్టంలోకి. ఎక్కించిన తర్వాత వాళ్ళు అడుగుతుంది ఏం కావాలి నీకు అని, గివ్ ద ఫార్ములా అని అడుగుతుంది. ఎక్సెల్లో ఫార్ములా ఏమి ఇవ్వాలి? ఎడిషన్ ఇవ్వాలా, సబ్ట్రాక్షన్ ఇవ్వాలా, మల్టిప్లికేషన్ ఇవ్వాలా, లేదా వేరియన్స్ ఇవ్వాలా, లేదా మీన్ ఇవ్వాలా, మోడ్ ఇవ్వాలా, ఇవేమీ నాకు తెలియకపోతే డేటా నా చేతుల్లో ఉన్నా కూడా నేను దాని నుంచి ఏమి చేయలేను. కాబట్టి ఈ లెసన్లో మీకు 10th క్లాస్లోనే ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే 13th చాప్టర్లో స్టాటిస్టిక్స్ అనేటటువంటి లెసన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ స్టాటిస్టిక్స్ అనేటువంటి లెసన్లో మనం ఏం తెలుసుకుంటామంటే ఎలా క్యాలిక్యులేషన్స్ చేయాలి, అంటే మీకు ఇచ్చినటువంటి న్యూమరికల్ డేటాని ఎలా క్యాలిక్యులేషన్స్ చేయాలి, ఎలా దాని నుంచి మీన్ని పట్టుకోవాలి, ఎలా దానిలో నుంచి మోడ్ని మనం ఐడెంటిఫై చేయాలి అన్న విషయాలకి ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి సైంటిస్టులు కొన్ని ఫార్ములేషన్స్ మనకి ఇచ్చారు. ఆ ఫార్ములేషన్స్ ఏంటి, ఏ ఫార్ములా వేస్తే ఏమొస్తుంది అన్నది దీనిలో తెలుస్తుంది. ఓకేనా అండి? సార్ మరి తెలుస్తుంది అన్నారు, మరి ఇందాక మీరు ఏం చెప్పారంటే ప్రిడిక్షన్ చేయాలంటున్నారు, అంటే తర్వాత ఏం జరగబోతుందో అన్న విషయాన్ని ప్రిడిక్ట్ చేయడానికి దీంట్లో చెప్పరా? ఇందులో చెప్పరండి. దీని తర్వాత వేరే చాప్టర్ ఉంది, 14th చాప్టర్ ఉంది, దానిలో మీకు ప్రాబబిలిటీ ఉంటుంది. ఆ ప్రాబబిలిటీలో ఏం చేస్తుందంటే మనం కలెక్ట్ చేసిన డేటాను బట్టి మన ప్రిడిక్షన్స్ మారుతూ ఉంటాయి. ఆ డేటాని మనం కాలానుగుణంగా కలెక్ట్ చేయాలి. కాలానుగుణంగా డేటాను కలెక్ట్ చేయడం అంటే ఏంటి? సపోజ్ డేటా అంతా ఉంది నా దగ్గర, ఆ డేటా కనుక రియల్గా ఉన్నటువంటి టైం తోటి లింక్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఆ డేటా అంతా మనకి ప్రిడిక్షన్ అంతా రాంగ్ అయిపోతుంది. అంటే ఉదాహరణకి నేను సరదాగా చెప్తున్నాను ఒక మాట, ఇది పంజాబ్, ఏదో ఒక ప్లేస్లో గుజరాత్ ఒక స్టేట్ తీసుకున్నాం. ఆఫ్కోర్స్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది అనుకోండి, గుజరాత్ అనే స్టేట్ని తీసుకున్నాం. సపోజ్ నేను ఏం చేశానంటే కేఎఫ్సి చికెన్ అంటే తెలుసండి, కెంట్ ఫ్రైడ్ చికెన్, దీన్ని షాప్స్ని నేను ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా నాకు డేటా కావాలి. నేను అన్నాను సార్ గుజరాత్లో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి, గుజరాత్ అంటే నాకు చాలా ఇష్టం అని అన్నాను. వెంటనే ఏమంటారంటే గుజరాత్లో మీకు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు తక్కువ అండి, కాబట్టి మీకు ఆ ప్లేస్లో బిజినెస్ నడవదు.
మీరు ఏదైనా ఒక సెంట్రల్ ప్లేస్లో యూస్ చేసుకోండి. గుజరాత్లోనే కావాలంటే దానికి ఉన్న క్యాపిటల్ సెంటర్లో ఎక్కడ యూస్ చేయండి, అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో యూస్ చేయండి. డిఫరెంట్ ఏరియాస్ నుంచి పీపుల్ అక్కడికి వస్తారు, వాళ్ళకి అది తినేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మీరు ఎక్కడ దీన్ని వాడుతున్నారో, ఎక్కువగా దీన్ని ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ ప్లేస్లో వాడండి అంటారు. సపోజ్ నేను పంజాబ్ తీసుకున్నాను, నేను ఏం చేస్తానంటే భారతదేశం అంతా అక్కడ సెలూన్ షాప్స్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాను. అందరూ ఏం చెప్తారు, పంజాబ్లో మాత్రం ఓపెన్ చేయకండి అంటారు. ఎందుకని, అక్కడ సెలూన్కి వెళ్ళటాలు, హెయిర్ కట్ చేయించుకోవటాలు ఇలా చేసుకునే వాళ్ళు తక్కువ. అంటే మీరు ఆలోచించండి, రియలిస్టిక్గా టైం తోటి లింక్ అవ్వాలి. ఆ టైంని ప్రాబబిలిటీలో పట్టుకుంటావు. నువ్వు ప్రాబబిలిటీలో పట్టినప్పుడు ఏం చేస్తావు అంటే వేరియస్ డేటాస్ని తీసుకోవడంతో పాటు ఆ టైంని కూడా కన్సిడర్ చేస్తావు. ఆ టైంని కన్సిడర్ చేయటం అంటే ఏంటి, సపోజ్ నేను ఏమన్నానంటే నేను బట్టల వ్యాపారం దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, విచ్ ఈస్ ది రైట్ టైం ఫర్ మీ టు స్టార్ట్ దట్ వన్ అని అడిగాను అనుకోండి. అప్పుడు మీరు అందరూ వెళ్ళిపోయి ఒక టైం పీరియడ్ చెప్పారనుకోండి. ఆ టైం పీరియడ్లో ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ టైం పీరియడ్లో ఎక్కువగా బట్టలు పర్చేస్ చేయడానికి వస్తారా, ఆ టైం పీరియడ్లో పంటలన్నీ కూడా పండి రైతుల దగ్గర డబ్బు ఉంటుందా, వాళ్ళు అప్పుడు పర్చేస్ చేయడానికి వస్తారా, ఎప్పుడు నేను డిస్కౌంట్ ఇవ్వాలి, ఎప్పుడు డిస్కౌంట్ ఇవ్వకూడదు, ఎప్పుడు నేను స్టాక్ చేసుకోవాలి బట్టల్ని, ఎప్పుడు మనం దాన్ని సేల్ చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రాబబిలిటీ అనేది పట్టుకుంటాం. అదే నన్ను చెప్పని. సో 14th చాప్టర్లో మనం ఫోర్కాస్టింగ్ పట్టుకుంటాం. దీన్ని ఎలా అనాలి, ఎలా చేయాలి అనేది మనం 14th చాప్టర్లో చూస్తాం. ఈ చాప్టర్లో అసలు డేటా అనేదాన్ని తీసుకుంటే వాళ్ళు ఒకవేళ అన్గ్రూప్డ్ డేటా కనుక ఇచ్చినట్లయితే దాని నుంచి మీన్ ఎలా కనుక్కోవాలి, మోడ్ ఎలా కనుక్కోవాలి, మీడియన్ ఎలా కనుక్కోవాలి, ఏ రకాలైనటువంటి ఫార్ములాస్ని లేదా మెథడాలజీస్ని అప్లై చేస్తూ మనం డేటాని అనాలిసిస్ చేయాలన్న విషయాన్ని ఈ చాప్టర్లో చూస్తాము. ఏమై క్లియర్? అర్థమైందండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే క్లియర్గా ముందు నోట్స్ రాస్తాను. నేను రాసిన నోట్స్ బోర్డు మీద రాసేసిన తర్వాత దాన్ని స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా నాతో పాటు నోట్స్ రాసుకోండి. ఓకేనమ్మా? రైట్. Statistics is a branch of mathematics dealing with the చెప్పాం కదండి, కలెక్షన్, డేటాని కలెక్ట్ చేస్తుంది. అనాలిసిస్, దాన్ని అనలైజ్ చేస్తుంది. ఇంటర్ప్రిటేషన్ అంటే ఊహించటం, తర్వాత ఏం జరగబోతుంది అనే దాన్ని ఊహించటం, ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ప్రెజెంటేషన్ ఆఫ్ మాసెస్ ఆఫ్ న్యూమరికల్ డేటా. మాసెస్ ఆఫ్ న్యూమరికల్ డేటా మనం కలెక్ట్ చేస్తే, అంటే మనం నెంబర్స్ ద్వారా కలెక్ట్ చేస్తాం. ఇందులో 25 మెంబర్స్ ఉన్నారు, అందులో 30 మెంబర్స్ అని ఇలా న్యూమరికల్ డేటాను అంతటిని మనం కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే కలెక్షన్ చేసినటువంటి దాన్ని అనలైజ్ చేస్తాము. అలాగే దాని నుంచి డేటాని ఇంటర్ప్రిటేషన్ కూడా చేస్తాము. అలా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు స్టాటిస్టిక్స్ని బ్రాడ్గా 2 వెరైటీస్గా డివైడ్ చేశారు. ఇది నేను జస్ట్ ఇన్ఫార్మల్గా చెప్తున్నా మీకు. అంటే మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి ఇందులో డీటెయిల్స్ అవసరం లేదు మీకు. జస్ట్ ఈ చిన్న టేబులేషన్ రాసుకోండి, ఎప్పుడన్నా మనకి బిట్స్లో అడిగితే తెలుస్తుందని చెప్తున్నాను. స్టాటిస్టిక్స్ని మనం థియరిటికల్ స్టాటిస్టిక్స్ అంటాం, అలాగే అప్లైడ్ స్టాటిస్టిక్స్ అంటాం. థియరిటికల్ స్టాటిస్టిక్స్ అంటే దీనిలో మొత్తం అంతా కూడా ఇందాక నేను చెప్పాను కదండి, సైంటిస్టులు వాళ్ళు ఎవరు, ఏం చేశారు, ఎలా పెట్టారు, పాపులేషన్ అంటే ఏంటి, శాంపిల్ అంటే ఏంటి, శాంపిల్ సైజ్ అంటే ఏంటి, ఇలాంటి వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తారు. మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వీటి గురించి తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి, అప్లైడ్ స్టాటిస్టిక్స్. ఈ అప్లైడ్ స్టాటిస్టిక్స్లో ఆల్రెడీ ఎవరో డేటాను కలెక్ట్ చేసేసి ఇస్తారు, వాళ్ళు జస్ట్ దీన్ని కనుక్కోండి, మీన్ కనుక్కోండి, లేదా మోడ్ కనుక్కోండి అని చెప్పేసి అడుగుతారు. దాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం. దేంట్లో అండి, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో చేస్తున్నాం. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అనేది ఈ 13th చాప్టర్ మిడిల్లో నుంచి 14th చాప్టర్ మనం వెళ్ళేటటువంటి ప్రాబిలిటీ దగ్గరికి వెళ్ళేసరికి మనకు తగులుతుంది. సో ఇంతవరకు జనరల్గా ఈ నేమ్స్ వరకు, ఈ టెర్మినాలజీ వరకు మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఏమై క్లియర్? రాసుకోవాలండి. మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా, మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా. We can write, and wait, simply we can write note చేసుకోవాలి. To clearly understand the formula which I have wrote on that board, I will take one example. That means in my class there are 10 number of students. Names of those students are A, B, C, D up to J. ఓకేనా అండి? నా క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారు. నేను 15 మార్క్స్కి ఎగ్జామినేషన్ పెట్టాను. 15 మార్క్స్కి ఎగ్జామినేషన్ పెడితే వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఇవి.
ఇవన్నీ ఏంటండి, ఒకరికి 10 మార్క్స్, ఒకరికి 12, ఒకరికి 13, ఒకరికి 10, మళ్ళీ 12, 13, 14, 15, 15, 10 ఇలా మార్క్స్ వచ్చినాయి. ఇవన్నీ మన యొక్క అబ్జర్వేషన్స్. ఇలా వచ్చినప్పుడు యావరేజ్గా ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగాను అనుకోని, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు తెలుగులో అయినట్లయితే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, ఇంగ్లీష్లో అయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంతే కదండి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటండి, వీటన్నిటి యొక్క సమ్మేషను. మీరు దీని అంతా యాడ్ చేసి ఎంత అయిందో చెప్పండి. $124 కదండి. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా రాసుకోండి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అని పెట్టుకోండి. సో టోటల్గా వచ్చినటువంటిది ఎంత, 10 స్టూడెంట్స్కి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, 10, కాబట్టి ఇది 10 వేసా. సో యావరేజ్ ఎంత వచ్చిందండి, 12.4. am I clear? ఓకే. ఇప్పుడు దీంట్లో ఇలా తీసుకున్నటువంటి డేటాని ఏమని అంటారంటే అన్గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. ఓకేనండి. కానీ మనం కొంచెం జాగ్రత్తగా కనుక డేటాని రిప్రజెంటేషన్ కనుక చేసినట్లయితే మరి ఎంత రాగా డేటా తీసుకోకర్లా. రా అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఇలా తీసుకుని దీని అన్గ్రూప్డ్ అని ప్రతి వాళ్ళని క్యాలిక్యులేషన్ చేయకర్లా. దీంట్లో మనం కొంచెం ఫ్రీక్వెన్సీ కనిపెట్టచ్చు. ఫ్రీక్వెన్సీ కనిపెట్టడం ఏంటి, ఉదాహరణకి ఇక్కడ 10 వచ్చింది, ఇంకా ఎన్నిసార్లు వచ్చింది 10, అలాగా 3 టైమ్స్ వచ్చింది. ఈ ప్లేస్లో ఒకసారి 10 వచ్చింది, ఈ ప్లేస్లో ఒకసారి 10 వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే చిన్న టేబుల్ రాస్తాను. ఏంటి రాసేది, అబ్జర్వేషన్స్, దీన్ని XI అని రాశాను. ఇక్కడ ఫ్రీక్వెన్సీ, దీన్ని FI అని రాశాను. కనిపిస్తుందా, కొంచెం జూమ్ చేసుకోండి, కనిపిస్తుంది, చిన్న అక్షరాలు అవుతున్నాయి. సో ఈ ప్లేస్లో ఏం చేస్తానంటే FI ఇంటూ XI వాల్యూ ఎంత తీసుకున్నాను. కాబట్టి 10 అనేటటువంటిది ఎన్నిసార్లు వచ్చింది, 3 టైమ్స్. 3 టైమ్స్ ఏమన్నారు, ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే దాని ఫ్రీక్వెన్సీ అని అంటారు. మీకు సైన్స్లో కూడా తెలుసు ఫ్రీక్వెన్సీ అంటే కదండి. నెంబర్ ఆఫ్ వేవ్ లెన్స్ పాస్ త్రూ 1 పాయింట్ పర్ 1 సెకండ్ అలా మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం కదా ఫ్రీక్వెన్సీ అంటే. అలా మనం ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు వస్తుంది అంటే 10 అనేది మనకి 3 టైమ్స్ వచ్చింది. మరి తర్వాత 12 తీసుకున్నానండి, ఎన్నిసార్లు వచ్చింది, 12 అనేది మనకి 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ 12 అనేది తీసుకో, ఎన్ని టైమ్స్ వచ్చిందో అక్కడ రాసుకో, 2 టైమ్స్ వచ్చింది. 13 ఎన్ని టైమ్స్ వచ్చింది, 13 ఇక్కడ ఒకసారి వచ్చింది, అదేవిధంగా ఈ ప్లేస్లో ఒకసారి వచ్చింది. సో ఇది 13 2 టైమ్స్ వచ్చింది. 14 ఎన్ని టైమ్స్ వచ్చింది, ఓకే 14 అనేది 1 టైం వచ్చింది. 15 ఎన్ని టైమ్స్ వచ్చింది, 15 అనేది 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు FI XI ఎంతో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దామండి. 10 ఇంటూ 3, 15 ఇంటూ 2 30. ఓకేనండి. ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని ఫార్ములాలోకి తీసుకెళ్తా. ఫార్ములా ఏం చెప్తాను, ఏం చెప్పానండి, సిగ్మా. దీన్ని ఏమంటారంటే క్యాపిటల్ సిగ్మా అంటారు. సో సిగ్మా FI XI అంతేనండి. FI XI అనే వాల్యూస్ మీరు ఏవైతే క్యాలిక్యులేట్ చేస్తారో వాటన్నిటిని సమ్మేషన్ చేయండి డివైడెడ్ బై, మళ్ళీ దేన్ని మనం చేయాలి సమ్మేషను, FI అంటే దేన్ని, ఫ్రీక్వెన్సీని సమ్మేషన్ చెయ్యి, ఒకదానిలోంచి ఒకదాన్ని తీసి అంటే పైనది కిందది వాల్యూ వేసి డివైడ్ చేయండి అని చెప్తాను ఫార్ములా. ఈ ఫార్ములాను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫార్ములాలో I ఈజ్ ఈక్వల్ టు 1 to n అని చెప్పేసి ఇస్తున్నారు వాల్యూ. ఇంతకు n అంటే ఏంటి, n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనండి. ఇక్కడ కొద్దిగా రాసుకోండి, వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్
ఈక్వేషన్స్. సో ఇప్పుడు నేను ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడు దీన్ని సింపుల్గా రాశాను ఫార్ములాని, అంటే I అంటే 1 అని n అని లేకుండా సింపుల్గా ఇలా కూడా రిప్రజెంటేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆ బోర్డులోకి వెళ్దాం. మనం చేసిన దాన్ని ఫర్దర్గా ఇంకా క్యాలిక్యులేషన్స్లో తీసుకువెళ్దాం. ఫర్దర్గా మనం క్యాలిక్యులేషన్స్లోకి తీసుకువెళ్ళినట్లయితే కనుక చూడండి, ఇప్పుడు FI XIలో ఉన్న అన్ని వాల్యూస్ని సమ్మేషన్ చేయండి అన్నారు. సమ్మేషన్ చేసి ఇక్కడ ఎంత వస్తుందో చెప్పండి. వెరీ గుడ్, 124. వీటన్నిటిని సమ్మేషన్ చేయండి 10. అంటే ఇప్పుడు ఈ 10 వాల్యూ ఎవరండి? సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు 10. మరి ఈ 124 ఎవరండి? సిగ్మా FI XI, దీని వాల్యూ 124. అంతేనండి. సో ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఇక్కడ యావరేజ్ అని పెట్టినటువంటి దాన్ని స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఉన్న పేరుని నేను రాస్తున్నాను. ఎవరండి? మీన్ X బార్ అని తీసుకుని నేను దానిలోకి తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ కనుక చేశాను అంటే ఏమవుతుందండి? ఇక్కడ మీన్ X బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI XI డివైడెడ్ బై సిగ్మా FI అంటే ఎంతండి? 124 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 12.4. ఏమండి, మనం చేసినప్పుడు ఇలాగా రాగా ఉన్నటువంటి డేటాతోటి క్యాలిక్యులేషన్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. లేదు కొంచెం మనం ఇలా ఫార్ములాని యూస్ చేసుకుంటూ ఇలా ఒక టేబుల్ని మనం క్రియేషన్ చేసుకొని ఆ టేబుల్ నుంచి చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనం స్టాటిస్టిక్స్లో మన డెఫినేషన్ రాసినప్పుడు అక్కడ డేటాని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అన్నా ప్రజెంట్ చేయొచ్చు డేటాని, ఎలా అయినా కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. అంటే మనం ఎవరి దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చినా మనం చేయగలుగుతామంటే ఎలా ఇచ్చినా కూడా చేయగలుగుతాము. సార్ ఇలా తీసుకొచ్చి ఇలా బాక్స్ చేసి దీంట్లో నీట్గా టేబులేషన్ చేశారు కదా, టేబులేషన్ చేశారు కాబట్టి దీన్ని గ్రూప్డ్ డేటా అని పిలవచ్చా అంటే పిలవకూడదు. గ్రూప్డ్ డేటా ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇది కూడా అన్గ్రూప్డ్ డేటానే. కాకపోతే ఏంటంటే దానిలో కొంచెం మనం ఫ్రీక్వెన్సీస్ లేదంటే నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ వీటిని తీసుకుని దాన్ని తీసుకొచ్చి మనం ఆ ప్లేస్లో ప్రజెంటేషన్ చేయగలుగుతున్నాము. సార్ మరి గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, ఆ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.